Hi everyone. In this video, మనము NAV అంటే ఏంటి, NAV ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది తెలుసుకుందాము. సో NAV is nothing but net asset value. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియో ని కంపేర్ చేయాలి అంటే గనక మనకి కంపారిజన్ చేయాలి అంటే ఎప్పుడైనా ఈక్వల్ మెట్రిక్స్ కావాలి, ఈక్వల్ యూనిట్స్ కావాలి. సో మనము ఈక్వల్ మెట్రిక్ గా కన్వర్ట్ చేసుకోవడం is net asset value అంటే పర్ యూనిట్ వాల్యూ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో క్యాల్కులేట్ చేసుకోవడం. ఆ యూనిట్ వాల్యూని మనము ఇప్పుడు ఏ యూనివర్స్ కైనా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 200 కి కంపేర్ చేసుకోవచ్చు, నిఫ్టీ 500 కి కంపేర్ చేసుకోవచ్చు, 50 కి కంపేర్ చేసుకోవచ్చు. సో సింప్లీ చెప్పాలంటే ఒక బేసిక్ యూనిట్ మెట్రిక్, ఈక్వేటింగ్ మెట్రిక్ అన్నది NAV. So Shekhar will tell us how to calculate this NAV. ఓకే, ఇప్పుడు మనం NAV క్యాల్కులేషన్కి ఏమేమి డేటా పాయింట్స్ కావాలో చూద్దాము. ఫస్ట్ కాలంలో డేట్ రాసుకుందాము. మనం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసాం ఇన్వెస్టింగ్ అప్పటి నుంచి కరెంట్ డేట్ వరకు రాసుకుని మెన్షన్ చేద్దాము. ఈ సెకండ్ కాలం ఇస్ నెట్ క్యాష్ ఫ్లో. ఈ నెట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే మనము ఎంతవరకు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ని ఇక్కడ రాస్తున్నాం అన్నమాట, నెట్ క్యాష్ ఫ్లో లాగా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ కరెంట్లీ నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నెట్ క్యాష్ ఫ్లో ఇంత 8,12,435. సో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది డైలీ ఈ అమౌంట్ మారలేదు, ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో నేను ఒకటేసారి కొన్నా మండే, ఆ తర్వాత ఎప్పుడు కొనలేదు, సేల్ చేయలేదు, కాబట్టి ఈ వాల్యూ ఇంతే ఉంది. ఫ్యూచర్లో ఈ వాల్యూ మారినప్పుడు ఈ నెట్ క్యాష్లో అనే వాల్యూ కూడా మారుతుంది. నేను మీకు చూపిస్తాను ఎట్లా మారుతుందో అని. ఇప్పుడు అగైన్ ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ క్విక్ recap of that calculation. So at this point of time, net cash flow is whatever we have purchased as on date. The current value will change every day. ఈ నెట్ క్యాష్ ఫ్లో మారకపోవచ్చు, ఎందుకంటే మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తుంటాము. బట్ కరెంట్ వాల్యూ విల్ బి చేంజింగ్ ఎవ్రీ డే. ఈ వాల్యూని మనం ప్రతిరోజు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మార్కెట్ అవర్స్ ఇక్కడ మాన్యువల్గా మెన్షన్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ చాయిస్ బట్ టు మెన్షన్ దిస్ కరెంట్ వాల్యూ డైలీ. ఈ కరెంట్ వాల్యూ ఎక్కడ నుంచి వస్తుందంటే మన పోర్ట్ఫోలియోలో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అన్ని స్టాక్స్ కరెంట్ వాల్యూ యాడ్ చేసుకుంటే ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని నేను ఎవ్రీడే ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే 5th of April ఎండ్ ఆఫ్ ద డే వాల్యూ 8,20,913 ఉంటుంది, విచ్ వాస్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూని నేను ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఈ 3 వాల్యూస్ వస్తే కనుక చాలు. ఆల్ ది క్యాలిక్యులేషన్స్ ఫ్రమ్ హియర్ ఆన్ will be derived from these three data points. The first calculation is the absolute returns. Absolute returns ante, which is nothing but the current value divided by the current invested value minus 1. This will tell you aa rojki mana investment enta percentage up or down move ayindo ani. Manam invest chesina first day the returns have gone down. మీకు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డేనే 0.73 లాస్కి వెళ్ళింది. బట్ ఆ నెక్స్ట్ డే నుంచి చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ 0.34% అప్ మూవ్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ డే 0.4, ఓవరాల్గా 1.04కి అప్ మూవ్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ఏవి క్యాల్కులేషన్ కొద్దాం. ఎన్ఏవి క్యాల్కులేషన్కి మనకి ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి. మనము ఇండెక్స్ క్యాల్కులేట్ చేయాలంటే కనుక ఈ క్యాష్ ఫ్లో నంబర్ని మనము బేస్గా తీసుకోలేము, ఎందుకంటే ఈ నంబర్ మారుతూ ఉంటుంది. ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ, సపోజ్ నేను రీబ్యాలెన్స్ చేసాను అనుకోండి, లేకపోతే నేను టాప్అప్ చేసాను అనుకోండి, లేకపోతే కొంచెం అమౌంట్ తీసేయాల్సి వచ్చింది అనుకోండి, ఈ నెట్ క్యాష్ ఫ్లో అనేది మారుతూ ఉంటుంది. అలా ఈ నంబర్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక బేస్ వాల్యూ కనుక మనం క్రియేట్ చేసుకుని దాని నుంచి పోర్ట్ఫోలియో ఎంత మూవ్ అయిందో మనకి వెరీ ఇంపార్టెంట్. దానికోసము నేను నా నెట్ అసెట్ వాల్యూ బేస్ వాల్యూ 100 రూపీస్ పెట్టుకున్నాను, ఆర్ యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ 1000 ఆల్సో, వాట్ ఎవర్ నెంబర్ దట్ యూ ఫీల్ లైక్, అండ్ కీపింగ్ ఇట్ యాజ్ 100. ఇప్పుడు ఈ 100 నుంచి నేను ఈ అబ్సల్యూట్ రిటర్న్స్ క్యాల్కులేట్ చేస్తాను. మీరు చూసినట్టయితే ఫర్ ద 1st of April $E2 ప్లస్ $E2 ఇంటూ D3 అంటే ఈ బేస్ వాల్యూ ప్లస్ ద బేస్ వాల్యూ ఇంటూ ఈ రిటర్న్స్ చేస్తే నాకు 99.27 వచ్చింది. అంటే NAV ఫర్ ద ఫస్ట్ డే హ్యాస్ ఫాలెన్ డౌన్ ఫ్రమ్ 100 to 99.27. ఆ నెక్స్ట్ డే చూసుకుంటే సేమ్ ఫార్ములా $E2 ప్లస్ $E2 ఇంటూ D4
D4 is the returns of that day. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ డే మనకు తెలుస్తుంది. ఈ నెట్ అసెట్ వాల్యూని నేను ఇక్కడ ఈ గ్రాఫ్లో ఈ బ్లూ కలర్ లైన్లో ప్లాట్ చేశాను. దానికి కంపారిజన్గా నిఫ్టీ 200 విచ్ ఇస్ JKL, ఈ కాలం చూడండి. ఎవ్రీ డే హౌ ఇస్ నిఫ్టీ 200 పర్ఫార్మింగ్? సో దానికి ఒక గూగుల్ ఫైనాన్స్ ఫంక్షన్ ఉంది విచ్ ఈస్ ఈక్వల్ టు గూగుల్ ఫైనాన్స్ బ్రాకెట్లో ఇండెక్స్ NSE, మనకు కావాల్సిన ఇండెక్స్ ఇన్పుట్ చేసి, కామా ప్రైస్, కామా డేట్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పటి నుంచి, కామా టుడే, కామా డైలీ అని ఎంటర్ చేస్తే మనకి ఈ ఇన్పుట్ ఇవ్వగానే ఎవ్రీడే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ ఇండెక్స్ వాల్యూని కూడా నేను అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు బేస్ ఇట్ టు 100. ఇది సింపుల్, ఎందుకంటే ఇది ఇండెక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేయడం జరగదు కాబట్టి ఈ వాల్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఇది K3 ఇంటూ 100 డివైడెడ్ బై ది ఫస్ట్ డే. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆ డేలో ఎంత ఉందో ఇండెక్స్ వాల్యూ దాంతో డివైడ్ చేస్తే నాకు ఈ నెంబర్ వస్తుంది 100. అక్కడ నుంచి నేను రిఫరెన్స్ తీసుకుని ఇది ట్రాక్ చేస్తే కనుక మనకి ఇది డైలీ NAV ఆఫ్ నిఫ్టీ 200 చూపిస్తుంది. ఈ గూగుల్ షీట్ నేను మీకు త్వరలో షేర్ చేస్తాను, సో దట్ ఎవరైతే ఈ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ ఫాలో అవ్వలేకపోతున్నారో మీరు ఇది టెంప్లెట్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయొచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎనీ వాల్యూస్ మీరు కమెంట్స్లో మాకు మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, దెన్ ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే నిఫ్టీ 200 NAV లాస్ట్ 1 వీక్లో 0.83% మూవ్ అయింది. మన పోర్ట్ఫోలియో అనేవి 1.04%తో మూవ్ అయింది. నేను ఈ నిఫ్టీ 200 NAV వాల్యూస్ని కూడా ఈ రెడ్ కలర్లో ప్లాట్ చేసి చూపిస్తున్నాను. యాజ్ ఆఫ్ 1 వీక్ ద డేటా ఈస్ వెరీ లెస్. సో గీత చెప్పినట్టు ఇట్ ఈస్ టూ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు ఈవెన్ డిస్కస్ అబౌట్ ది పోర్ట్ఫోలియోస్ అవుట్ పర్ఫార్మెన్స్. ఇప్పటికైతే కనుక రెండు వెరీ క్లోజ్గా మూవ్ అవుతున్నాయి. దట్ ఈస్ ది ఓన్లీ ఇన్ఫరెన్స్.